ఈ రోజున కుక్కట్పల్లి బాలాజీ నగర్లో జగనన్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అంటే నేను వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి ఆ తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. ఈ విగ్రహానికి నిజంగా ఒక స్పెషాలిటీ ఉంది. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత 21 రోజులకి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్గా రాష్ట్రంలోనే అప్పుడు ఇది 2వ విగ్రహం, అది కూడా బాలాజీనగర్ వాసులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాంటి ఒక విగ్రహం ముందు నించుని ఈ రోజున జగనన్న వేడుకలు ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభించాము, బాలాజీనగర్ నుంచే. ఆ తర్వాత ఇంకా చాలా ప్లేస్లకు వెళ్ళాలి. అండ్ ముఖ్యంగా అన్నకి వెంకటరెడ్డి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. నిజంగా అంటే ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారు అధికారం లేదు అని. అధికారం ఉన్నది అని చెప్పి ఎవరు జగనన్న వెనకాల రాలేదు. అధికారం లేదు అని ఎవరు ఆయన్ని వదిలిపోరు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆయన ఎప్పటికీ మా జగనన్నే. ఇక్కడ కూకట్పల్లిలో బాలాజీ నగర్లో జగనన్న జన్మదిన వేడుకలు దాంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ హైదరాబాద్లోనే ఫస్ట్ ప్రతి ప్రోగ్రాం ఇక్కడనే మొదలవుతుంది. సో ఆ ప్రోగ్రాంకి రావడం, సోదరి శ్యామల గారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. అయితే ఇప్పటి వరకు కొంత సైలెన్స్ కనపడింది, కానీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి జగనన్న అభిమానులు కానీ వైఎస్ఆర్ శ్రేణులు కానీ ఉవ్వెత్తున రేగి రేపు ఎప్పుడైతే ఎలక్షన్ జరగబోతుందో ముందస్తు అంటున్నారు. ముందస్తు కాకపోయినా సరే ఇప్పటి నుంచి పోరాటాలతో ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో వారి మీద పోరాటం చేసి వాళ్ళు సూపర్ 6 అనే ఒక స్కీమ్స్ని అనౌన్స్ చేసుకొని వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. వీటినన్నిటినీ మన వైఎస్ఆర్ శ్రేణులు పటాపంచలు చేసి వాళ్ళని ఒక అసమర్థ నాయకులుగా మనం జనాల ముందు నిలబెడతామని చెప్పానని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బాలాజీనగర్లో జగనన్న బర్త్డే సందర్భంగా శ్యామల గారు, సునీల్ రెడ్డి గారు ఐటీ వింగ్ వచ్చి దండలేసి కేక్ కట్ చేయడం జరిగినది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కింగే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనాలకి నేనేం చేశానని చెప్పాడు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోయాము. కానీ మళ్ళా మేము గెలుస్తున్నాము, మళ్ళా సీఎం అవుతున్నాడు జగనన్న.